హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ తర్వాత ఎలా మరి జేఈ మెయిన్ తర్వాత మనం ఏం చేయాలి, మరి వాట్ వీ హ్యావ్ టు డూ అనేది మరి వీడియోలో చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి జేఈ మెయిన్ రిజల్ట్స్ అయితే మనకి 1 వీక్ అయిపోయిందో, మోర్ దెన్ 1 వీక్. జేఈ మెయిన్ ఫలితాలు అయితే విడుదలైనవి. జేఈ అడ్వాన్స్ 2.5 లక్షల మంది జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి ఎంపికయ్యారు, మరి సెలక్షన్ అయిపోయారు. మే 18న దేశవ్యాప్తంగా అడ్వాన్స్డ్ పరీక్ష. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయంగా ఈఏపీ సెట్ కూడా మనకి దానికి ఎవరైతే జేఈ అడ్వాన్స్లో మరి సీట్లు రాలేదో, మెయిన్లో సీట్లు రాలేదో వాళ్ళు ఎంసెట్కే వాళ్ళకి ఆల్టర్నేటివ్ అనేది ప్రతి ఒక్కరికి ఎంసెట్లో ప్రతి ఒక్కరికి 100% సీటు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. జేఈ మెయిన్కి రానోళ్ళు దీని సైడ్ పెట్టి వెళ్ళండి. మరి అదేవిధంగా జేఈ మెయిన్ ఉత్తీర్ణులు తమ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇప్పుడు జేఈ మెయిన్ మనకు వచ్చేసిందమ్మా, జేఈ మెయిన్ ర్యాంకులు వచ్చేసినాయి. కానీ జేఈ మెయిన్ ర్యాంకులు వచ్చేసిన తర్వాత మీరు సైలెంట్గా ఉండమాకండి, దాన్ని అనాలిసిస్ చేయాలి. మనకి ఎక్కడ వస్తుంది సీటు, ఎక్కడ మరి రానోళ్ళు. ఓకే, ఆల్రెడీ మన ఛానల్లో కట్ ఆఫ్స్ కూడా చెప్పాము. మీరు కట్ ఆఫ్ పైన ఉండేవాళ్ళు, మీరు సీటు వచ్చేవాళ్ళు, కానీ ఏ కాలేజీ మంచిదనేది చెక్ చేసుకోవాలి. ఐఐటీలో సీట్ల లక్ష్యంగా అడ్వాన్స్గా సన్నద్ధం అవ్వాలి. పరిమిత సీట్ల కారణంగా చాలా కొద్ది మంది వీటిలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. మొత్తం 23 ఐఐటీల్లో 17,000 మందికి మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది. అంటే 17,000 కాబట్టి 18,000 అనుకోండి. అదే కాబట్టి మిగతా విద్యార్థులు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీలు లక్ష్యంగా కౌన్సిలింగ్కు సన్నద్ధం అవ్వాలి. మన దగ్గర జిఎఫ్టీకి సంబంధించిన సమాచారం కూడా మనకి ఈ ట్రిపుల్ ఐటీలు 26 ట్రిపుల్ ఐటీలు ఉండి, 40 జిఎఫ్టీలు ఉండి, 32 ఎన్ఐటీలు ఉండి. లక్ష్యంగా మీరు కౌన్సిలింగ్ సన్నద్ధం అవ్వాలి. ఈ కౌన్సిలింగ్ ఎలా చేస్తారు? జోసాతో సీట్ల భర్తీ ప్రక్రియ. కొంతమందికి జోసా అంటే కూడా తెలియదు. జోసా అంటే ఏంది? జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఇదొక అథారిటీ, వీళ్ళు ఓన్లీ కౌన్సిలింగ్ మాత్రం చేస్తారు. ఐఐటీలు, నీట్లలో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ద్వారా ఆన్లైన్ విధానం కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. జేఈ మెయిన్కి మాత్రమే హాజరై ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తదుపరి దశలో నీటు, ట్రిపుల్ ఐటీ, ముందు ఎన్ఐటీలోకి వెళ్తారు, ట్రిపుల్ ఐటీలు, మరి జిఎఫ్టీలోకి వెళతారు. ప్రవేశ వివరాలను తెలుసుకోవాలి. ఆయా క్యాంపస్లో ఉన్న సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ముందు ఏదైనా కాలేజీలో చేరేటప్పుడు ఆ క్యాంపస్లో ఉన్న సదుపాయాలు ఏంది, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, మరి క్లాసులు అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుందని చూసుకోవాలి. ఆయా క్యాంపస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి, అన్వేషణ సాగించాలి. ఫ్యాకల్టీ, ల్యాబ్, ఇతర సౌకర్యాల గురించి తెలుసుకోవాలి. ఇందులో కోసం సీనియర్లు, అక్కడ ఫ్యాకల్టీ సభ్యులను, అడ్మిషన్ విభాగం అధికారులు సంప్రదించవచ్చు. కొంతమంది మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, నేబర్స్ కానీ, బంధువులు కానీ కొంతమంది చదువుతూ ఉంటారు ఐఐటీల్లో. అట్లా మీరు ఎంక్వైరీ చేయాలి, అక్కడ హాస్టల్ ఎలా ఉంటుంది, హాస్టల్ మరి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి. ప్లేస్మెంట్స్ ఓకే, ప్లేస్మెంట్స్ మాలాంటి మెంటర్స్ చెప్తాము, కానీ హాస్టల్స్ ఏ విధంగా ఉండేవి మాలాంటి మెంటర్స్ కూడా చెప్పలేకపోవచ్చు, కొన్ని మిస్ అవుతారు. ఎందుకంటే అవి డైలీ లైఫ్లో మరి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు కొన్ని విషయాలు మనకి ఆన్లో మనం ఇక్కడ ఉంటాం కాబట్టి జస్ట్ మనం మీడియాలో వచ్చిన వార్తలను మనం చెప్తాం కాబట్టి మనకు తెలియకపోవచ్చు. మీరు తెలుసుకోవాలి. ఎన్ఐటీలో ప్రవేశానికి నిర్వహించే జోసా కౌన్సిల్ ప్రక్రియ ఎప్పటి నుంచే అవగాహన ఏర్పరచుకోవాలి. అసలు జోసా అంటే ఏంటి, జోసాలో ఏ విధంగా మరి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఏడాది 6 రౌండ్లలో జోసా కౌన్సిల్ నిర్వహించున్నారు. అడ్వాన్స్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఐఐటీలు, నీట్లు, ఇతర ఇన్స్టిట్యూట్లలో కూడా కౌన్సిలింగ్లో పాల్గొనే అర్హత లభిస్తుంది. అడ్వాన్స్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకేమో అడ్వాన్స్ క్వాలిఫైయర్ అనుకోండి, మీకు ఐఐటీల్లోను, అదేవిధంగా క్వాలిఫై కాని వాళ్ళకి నీట్లోను, ఇతర సంస్థలు ఐఐటీల్లో కూడా, ఇతర సంస్థ ఇన్స్టిట్యూట్లో కూడా పాల్గొని, సపోజ్ ఐఏఎస్సి బెంగళూరు తీసుకోండి, అదేవిధంగా మరి పెట్రోలియం ఎనర్జీ, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ, ఇలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ మన వీడియో చెప్పాం కదా. మరి జేఈ మెయిన్లో మాత్రమే ఉత్తీర్ణులైన విద్యార్థులకు నేను జేఈ మెయిన్ మాత్రమే జాయిన్ అయ్యాను. నేను ఎన్ఐటీలో జాయిన్ అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీలు, ఇతర ప్రభుత్వ జిఎఫ్టీలు కూడా తమ ప్రాధాన్యత పేర్కొనేందుకు అవకాశం ఉంటుంది. ఇలా అభ్యర్థులు ఇచ్చిన ప్రాథమికాల ఆధారంగా ఆయా ఇన్స్టిట్యూట్లలో అందుబాటులో ఉన్న సీట్లు, అభ్యర్థులకు వచ్చిన ర్యాంకు, రిజర్వేషన్ వివరాలను ఆధారంగా సీట్ అలాట్మెంటు చేస్తారు. సీట్ అలాట్మెంట్ చేస్తారు. అదేవిధంగా ముందు అసలు ఎక్కడ వస్తుందా సీట్ అనేది మీరు డిస్కస్ చేసుకోవాలి. అదేవిధంగా మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి అదేవిధంగా మన ఛానల్లో మెంటర్షిప్ కూడా ఇస్తాము. ఎన్ఐటీకి సంబంధించిన ఎన్ఐటీలో మరి ముఖ్యంగా 32 ఎన్ఐటీలు ఉన్నాయి మన దగ్గర. 32 ఎన్ఐటీలకు సంబంధించిన డేటా అయితే పుష్కలంగా ఉంది. మీకు ఎక్కడ సీట్ కావాలంటే అక్కడ వస్తుంది. మరి ఐఐటీలకు సంబంధించిన డేటా కూడా ఉంది. 23 ఐఐటీలకు సంబంధించిన డేటా ఉంది. 23 ఐఐటీలు,
అదేవిధంగా మరి త్రిబుల్ ఐటీ డేటా కూడా ఉంది. త్రిబుల్ ఐటీకి సంబంధించిన డేటా ఉంది. 26 త్రిబుల్ ఐటీలు మన దగ్గర ఉండే డేటా. కంప్లీట్గా జిఎఫ్టీకి సంబంధించిన డేటా చూసినట్టయితే జిఎఫ్టీలు మనకి 40 జిఎఫ్టీలు ఉన్నాయి. ఈ 40 జిఎఫ్టీలు డేటా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క మెంటర్షిప్ కావాలి, ఎక్కడ సీటు వస్తుంది మీరు అనేది అన్వేషణలో పడాలి. ప్రతి ఒక్కళ్ళు మీకు మార్క్స్ వచ్చినాయి, పర్సంటేజ్ వచ్చింది, ఓకే, అప్ టు దాని వరకు ఓకే. పార్ట్ ఏ ఉంది, పార్ట్ బి ఇంటర్వెల్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిద్దాం. అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అసలు స్టోరీ. మీకు పర్సంటైల్ ర్యాంక్ వచ్చేసింది, అది ఓకే. అసలు పర్సంటైల్ రాని వాళ్ళకి గొడవే లేదు, వాళ్ళు డైరెక్ట్గా ఎంసెట్కి పోతారమ్మా. దేర్ నో నీడ్ టు. మరి దీని గురించి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. నా దృష్టిలో మీకు పర్సంటైల్ ఎవరైతే రాలేదో మీరు టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. కట్ ఆఫ్ లోపల ఉన్నవాళ్ళు, బోర్డర్లో ఉన్నవాళ్ళు, మరి ముఖ్యంగా ఎవరైతే బోర్డర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు బోర్డర్ స్టూడెంట్స్ మెంటర్షిప్స్ దగ్గరికి వెళ్ళండి. సరే, నా మెంటర్షిప్ కాకపోయినా వేరే వాళ్ళు మీ ఇష్టం వచ్చిన ఫలానా, కొంతమందికి ఏంటంటే ఫలానా మెంటరు ఫలానా గైడ్ చెప్తేనే వాళ్ళకి కరెక్ట్గా బుర్రకి ఎక్కింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అది నేను గంటాపదంగా చెప్తున్నాను. నా దగ్గరికే రావాలని నేను ఎట్టి పరిస్థితుల్లో కోరుకోవట్లేదు. మీరు ఎవరెవరైతే మన ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు సీటు రావాలని మన ఛానల్ తరఫున కోరుచున్నాము. మరి అదేవిధంగా మన మెంటర్షిప్ తీసుకోవాలి, సార్ మెంటర్షిప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మన మెంటర్షిప్లో గైడెన్స్ ఇస్తాము. 2000 రూపాయలు దీనికి ఛార్జ్ చేయటం జరుగుతుంది. 2000 రూపీస్ మాత్రమే. మనం ఎన్నో ఖర్చు పెట్టుకున్నాం. మీరు ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ, జిఎఫ్టీకి సంబంధించిన డేటా మొత్తం ఇచ్చేస్తాను. గైడెన్స్, ప్రైవేట్ గైడెన్స్ కావాలంటే 2500 రూపాయలు, ఎంసెట్కి 3750 రూపాయలు. మరి ఇది వాట్సాప్ నెంబర్. మన ఛానల్లో ఎవరైతే మనం మెసేజ్ చేయొచ్చు. ఎవడైతే మరి మెంటర్షిప్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే మనకు కాల్ చేయండి. ఫ్రీగా అయితే మెసేజ్ అయితే ఫ్రీగా చేయొచ్చు. కాల్ చేయాలంటే మన మెంటర్షిప్ తీసుకోండి. లేకపోతే ప్రతి ఒక్కరు కాల్ చేస్తున్నారు కదా, దానికి నేను ఫిల్టర్ చేయడం కోసం మనీ పెట్టుకున్నా. మనీ పెట్టలేదు అనుకో నాకు ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి, అందుకని ఫ్రీగా కూడా చేస్తాను. కానీ దానికోసం ఒక ఫిల్టర్ అయితే యాడ్ చేసుకున్నాం, మనీ అనే ఫిల్టర్. ఎవరైతే మనీ కడతారో వాళ్ళకి కాల్ చేసుకోవచ్చు. ఇది మన క్యూఆర్ కోడ్. దీనికి అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ అయితే షేర్. మరి ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ ఉత్తీర్ణత జోసా వెబ్సైట్ ద్వారా ప్రాధాన్యత ఉన్న ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ వివరాలు వరుస క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. దీన్ని ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ అంటారు. విద్యార్థులు కౌన్సిలింగ్లో తమకు లభించిన బ్రాంచి ఇన్స్టిట్యూట్ తదుపరి దశల్లో మార్చుకునే వీలుంది. ఇందుకోసం ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ సమయంలో ఫ్రీజ్ 3 పదాలు ఉన్నాయమ్మా. ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడింగ్ అనే ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఫ్రీజ్ అంటే తెలుసు కదా, నాకు ఒక ఎన్ఐటీలో వరంగల్లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, సరిపోయింది. ఫ్లోట్, నాకు ఎన్ఐటీలో ఈసీఈ వచ్చింది, నాకు ఎన్ఐటి తిరుచిలో కంప్యూటర్ సైన్స్ రావాలి, ఫ్లోట్. స్లైడ్, నాకు ఎన్ఐటి వరంగల్లో ఈసీ వచ్చింది, ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ రావాలి, అదే బ్రాంచ్లో రావాలంటే స్లైడ్ అనే ఆప్షన్లు అందుబాటులో ఉంచుతారు. తర్వాత ఎన్ఐటీలో హోమ్ స్టేట్ కోటా. ఇలా ఎన్ఐటీలో సీటు పొందాలని విద్యార్థులకు హోమ్ స్టేట్ కోటా విధానం అందుబాటులో ఉంటుంది. ఈ విధానం ప్రకారం సదరు ఎన్ఐటీలో ఉన్న రాష్ట్రానికి చెందిన 50%, మనకి తెలంగాణ పిల్లలు హోమ్ స్టేట్ అంటే తెలంగాణ వరంగల్, మరి ఆంధ్ర పిల్లలకి హోమ్ స్టేట్ అంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ 50% రిజర్వ్. ఉదాహరణకు వరంగల్ ఎన్ఐటీని పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు 50% సీట్లు ఉంటాయి. మిగతా 50% సీట్లను సదరు స్టేట్ కోటా పేరుతో ఇతర రాష్ట్ర విద్యార్థులకు భర్తీ చేస్తారు, కేటాయిస్తారు. మరి బ్రాంచ్ ఇన్స్టిట్యూట్ ఎంపిక. మరి ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ, జిఎఫ్టీలు లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఎప్పటి నుంచో బ్రాంచ్ ఇన్స్టిట్యూట్ ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఆ ఇన్స్టిట్యూట్ల ప్రొఫైల్స్ను, అదేవిధంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ను మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, మొదట ఇన్స్టిట్యూట్కి ప్రాధాన్యం ఇవ్వాలి, బ్రాంచ్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇన్స్టిట్యూట్లు లభించిన ఆ ర్యాంకులు గత ప్లేస్మెంట్స్ ఆధారంగా సరైన నిర్ణయం తీసుకునే వీలు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. కొన్ని ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కండక్ట్, కొన్ని ఇన్స్టిట్యూట్స్ 5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేస్తున్నాయి. 5 ఏళ్ళ బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రాధాన్యంగా పేర్కొనే విషయంలో జాగ్రత్త వహించాలి. బీటెక్, ఎంటెక్ 2 సర్టిఫికెట్లు ఇచ్చే విధానం ఉందో లేదో గమనించాలి. అదేవిధంగా జిఎఫ్టీలో సెంట్రల్ యూనివర్సిటీలు, ఆయా రాష్ట్రాల్లో నెలకొల్పిన యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. వీటిని ఎంపిక చేసుకునే విధానంలో
వీటిని ఎంపిక చేసుకునే క్రమంలో సదరు యూనివర్సిటీలో ఉన్న గుర్తింపు పరిగణలోకి తీసుకోవాలి. ఐఐటీలో లక్ష్యంగా అడ్వాన్స్డ్ దిశగా మరి జేఈ మెయిన్ ర్యాంక్తో పాటు నీట్ క్యాంపస్లు, IIITలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్ర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఐఐటీలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జేఈ అడ్వాన్స్కు జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా 2.5 లక్షల మంది అర్హత కల్పించిన విషయం తెలిసిందే. విద్యార్థులు మే 18 నిర్వహించిన అడ్వాన్స్డ్కు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలి. ప్రస్తుతం సమయంలో రీజన్ టెస్టులు, మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు హాజరవ్వాలి. జేఈ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ తర్వాత జూన్ 3 నుంచి జోసా. జేఈ అడ్వాన్స్డ్లో ప్రతిభ ఆధారంగా 23 ఐఐటీల్లో 17,780, దీనికి 1,000 సీట్లేమో పెరుగుతాయి. జేఈ మెయిన్ స్కోర్తో ఎన్ఐటీలు, IIITలు, GFTలు ప్రవేశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా 32 ఎన్ఐటీ క్యాంపస్లను అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 24,299. దేశంలో 26 IIITల్లో 9,000 మనకి IIITలు ఉన్నాయి కదా, IIITల్లో సీట్ల సంఖ్య 9,546. సెంట్రల్ యూనివర్సిటీ సహా కేంద్ర ప్రభుత్వ సహాయంతో 33 టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు 9,402 సీట్లు అయితే ఉన్నాయి. జోస్ ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానంలో కౌన్సిలింగ్ సీట్ల ప్రక్రియ జూన్ 3 నుంచి జోసా 2020 ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశము. ఇది స్టూడెంట్స్, మరి జూన్ 3 నుంచి అసలు మీరు జోసా కౌన్సిలింగు, తర్వాత ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగు, ఎన్ఐటీలో హోమ్ స్టేట్ కోటా, బ్రాంచి ఇన్స్టిట్యూట్ ఎంపిక, ఈ విధంగా డేటా అయితే మీరు చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.